మీ పిల్లలు తన ఫ్రెండ్ కాదు అని కోపంగా అంటే వెంటనే మీరు పర్లేదు ఇంకో ఫ్రెండ్ని చూసుకో అని అనకండి. విహాన్ స్కూల్ నుంచి వచ్చి షూస్ ఓవైపు బ్యాగ్ ఓవైపు విసిరేశాడు. అమ్మో ఏంటి తుఫాను అంది అమ్మ. అప్పుడు వాడు అసలు నా ఫ్రెండే కాదు అన్నాడు విహాన్. అబ్బా నిన్నటి వరకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ తిరిగారు కదరా అంది అమ్మ. ఇప్పుడు కాదు అన్నాడు సీరియస్గా విహాన్. అప్పుడు అమ్మ నవ్వుకుంటూ సరే ఇంకొకటి చూసుకో అంది. నాకు ఇంకొకటి కూడా వద్దు అని అన్నాడు విహాన్. కాసేపటి తర్వాత తల్లి మెల్లిగా తన దగ్గర వచ్చి కూర్చొని ఏం జరిగింది నానా అని అడిగింది. అప్పుడు విహాన్ కళ్ళల్లో నీళ్లతోటి ఇవాళ తను వేరే అబ్బాయితో కూర్చొని లంచ్ చేశాడమ్మా అన్నాడు. అందుకేనా అని అడిగింది అమ్మ. నన్ను మర్చిపోయాడు అనుకున్నానమ్మా అని అన్నాడు. అమ్మ వెంటనే ఇది చాలా చిన్న విషయమే కదా అని అనలేదు. ఇంకాస్త పక్కకు జరిగి నీ మనసుకు ఎంత బాధ అనిపించిందో నాకు అర్థమైంది. నువ్వు తనకి చాలా వేధిస్తున్నావు కదా అని అంది. విహాన్ తలూపాడు. నెక్స్ట్ డే విహాన్ తన ఫ్రెండ్తో చెప్పాడు, నువ్వు నిన్న ఇంకొకరితో కూర్చుంటే నాకు కొంచెం బాధేసింది అని. అయ్యో నువ్వు కూడా జాయిన్ అవుతావు అని అనుకున్నాను అని అన్నాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. టుడేస్ మమాస్ మిషన్. మీ పిల్లల్ని ఒక విషయం అడగండి. ఎప్పుడైనా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ తోటి కోపంగా ఉన్నప్పుడు అసలు కారణం చెప్పకుండా అలా దూరంగా ఉండిపోయారా అని. వాళ్ళు చెప్పేది పూర్తిగా వినండి. తర్వాత వాళ్ళ చిన్ని మనసులోని బాధని పూర్తిగా అర్థం చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. మిషన్ కంప్లీట్. మన పిల్లలకి కోపం వచ్చినప్పుడు వాళ్ళ కోపం వెనుక ఉన్న బాధని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? చాలా స్నేహాలు గొడవల వల్ల కాదు, చెప్పుకోకపోవడం వల్ల దూరం అవుతూ ఉంటాయి.